22వ డివిజన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక నాలం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద సుమారు 4,000 మంది భక్తులకు అల్పాహారం, 12,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక నాలం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 22వ డివిజన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు 4,000 మంది భక్తులకు అల్పాహారం, 12,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, నల్లమ ఆనంద్, గ్రంథి రాజా, రాజేష్, బ్రింగుమల్ల నారాయణ, బ్రింగుమల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు విశేషంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేస్తున్నట్లు శెట్టి జగదీష్ తెలిపారు. ఈ శివరాత్రి పర్వదినాన మన 22వ వార్డు మిత్ర బృందంతో కలిపి, తెలుగుదేశం పార్టీ మిత్ర బృందంతో కలిపి ప్రతి సంవత్సరం లాగే ఈరోజు ఇక్కడ మా వార్డులో మార్కండేశ్వర గుడి స్థానానికి వచ్చిన భక్తులు, మార్కండేశ్వరానికి వచ్చిన భక్తులు, శివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులు అందరికీ కూడా ఎప్పుడులాగే ఈ సంవత్సరం కూడా పులిహార, ఉప్మా, మైసూరు బజ్జీ, ఒక స్వీటు సర్వే చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు శుభ్రత పరిశుభ్రతగా అన్నీ కూడా చాలా నీట్గా చేసి దగ్గరుండి అల్పాహార విందు ఏర్పాటు చేయడం అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇంచుమించు 14 సంవత్సరం బట్టి ఈ ప్రతి సంవత్సరం ప్రతి శివరాత్రి రోజు